కన్నప్ప అందరి ఆశీస్సులు ఈ మహాశివరాత్రి రోజున అందరికీ శుభాలు కలగాలని ఆ పరమేశ్వరుడు అద్భుతం. ముందు డెకరేషన్ కానీ ఈ అలంకరణ ఒక కళా నైపుణ్యంలాగా ఉంది. ఇది అతిశయోక్తి కాదు. ద క్రెడిట్ గోస్ టు ఎమ్మెల్యే. అలాగే నాకు ఇక్కడ అత్యంత ఆత్మీయుడైనటువంటి తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల గురించి ఈశ్వరుడి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. కన్నప్ప టీం అంతా వచ్చారు. శ్రీవర స్వామి దగ్గర ఆశీలు తీసుకోవడానికి వచ్చాం. ఆశీలు కావాలి. ఆరోజు మహాదేవ్ బాగా జరిగింది. కన్నప్ప సినిమాకు కూడా కాదు, కన్నప్ప సినిమాకు మనం వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? కూడా అంటే ప్రజల ఆశీస్సులు మనకు కావాలి, పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలకు కావాలి, అందరి ఆశీస్సులు కన్నప్ప కావాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాల తర్వాత మహాశివరాత్రికి నేను కాళహస్తి వచ్చాను. దేవుడు దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగిన ఏర్పాట్లన్నిటికీ నా సోదరుడు సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నప్పటికీ ఇతను స్వయంగా గెలిచి సంకృషితో మేమందరం చాలా గర్విస్తున్నాం సుధీర్ ఎమ్మెల్యేగా ఉండడం. ఎందుకంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. ఈరోజు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. సుధీర్ ఈరోజు ఎమ్మెల్యేగా ఉండడం, తన ఆధ్వర్యంలో అద్భుతంగా టెంపుల్ డెకరేషన్స్ జరగడం, లోపల చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే కోలా ఆనంద్ గారికి, ఆయన మా కుటుంబ సభ్యులు, ఆయన కూడా అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఆయన ఎన్నోసార్లు మా దర్శనం కావాలన్న ముందు ఆయనకే ఫోన్ చేస్తున్నాం. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. 2 రోజుల్లో టీజర్ రిలీజ్ అవుతుంది మార్చి 1వ తేదీన. ఈరోజు దేవుడి గుడిలో ఆలయంలో మేము ప్లే చేసి దేవుడికి ప్రార్థించాం. ఆయన ఆశీస్సులు మాకు కావాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తాయి. మార్చి 10వ తేదీ వస్తుంది. శ్రీకాళహస్తి మహత్యం గురించి పాట రికార్డ్ చేయడం జరిగింది. అది సిద్ధాల అశోక్ తేజ్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ రాశారు. దాంట్లో అది నా కూతురు ఆర్యానా వివియానా పాడి వాళ్ళు చిత్రీకరించుకోవడం, వాళ్ళపైనే చిత్రీకరించాం. చాలా ఈ స్థల పురాణం ఆ పాట ద్వారా తెలుస్తుంది. అది మార్చి 19వ తేదీ నాన్నగారి పుట్టినరోజున అది విడుదల చేయాలి. శివ శివ శంకర అది తెలివితలు తెలుసుకున్నానే అది రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసింది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయిన తర్వాత ఎలా ఉంటది అనేది ఆ పాట. ఒక వ్యక్తిగా కూడా, ఒక మనిషిగా కూడా ఆ పాట నన్ను మార్చింది. ఇంకా మిగతా క్వశ్చన్స్ అని నాన్నగారు లేనప్పుడు నాన్నగారు మీటింగ్ లో లేనప్పుడు, నాన్నగారు పక్కన లేనప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. అంతా శివ అనుగ్రహం. మొత్తం అయిపోయింది. సినిమా ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.